Yeah. Hallelujah. 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 Praise the Lord. 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 ఆశలు దీర్చుని జపము ఆపదలో మా స్థిర చరణం. ఆశలు దీర్చుని జపము ఆపదలో మా స్థిర చరణం. చెరగదు ఈ బంధం విడిపోని అనుబంధం, విడిపోని అనుబంధం. జననీయో మరియా చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువమ్మా, మా తోడుగా నిలువమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి దగ్గర ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ఆశతో వెళుతూ ఉంటాడు. తల్లి నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని ఏదో ఒక కోరికతో తల్లి దగ్గరికి వెళుతూనే ఉంటారు. మనం ప్రతిసారి తల్లి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మనస్సులోంచి ఏదో కోరిక బయటకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే తల్లి ద్వారా ఏదైనా మనకి పొందవచ్చిన ఆశ, అదే తల్లి యొక్క ఔన్నత్యం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవవాక్యంలో మనం చదువుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ లోకంలో ఉన్న భూమిని, నీరును వేరు చేశాడు. 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటాం. నీటిని, భూమిని వేరు చేశాడట. వేరు చేసినప్పుడు భూమిని భూభాగం అన్నాడు, నీటినంతా కలిపి దేవుడు ఏమన్నాడండి? సముద్రం అన్నాడు. సరిగా ఆలకించండి. దేవుడు నీటినంతా ఒక పక్కకి నెట్టి సముద్రం అన్నాడని దైవవాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా అదే దేవుడు ఈ లోకంలో ఉన్న సకల వరాలన్నీ కలిపి, ఈ లోకంలో ఉన్న సకల వరములన్నీ కలిపి మరియా అని పేరు పెట్టాడట. హల్లెలూయా. హల్లెలూయా. సకల వరాలన్నీ కలిపి ఒక దగ్గరికి చేర్చి దాని పేరే మరియా అని పేరు పెట్టాడని ఒక పునీతుడు మోన్ఫోర్ట్ గారని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, సకల వర ప్రదాయిని మరియ తల్లి, సకల వరాలను కలిగి ఉన్న తల్లి మరియ తల్లి. దైవవాక్యం మనం చదువుకున్నాం. లోకా 1వ అధ్యాయం 28వ వచనం, 28వ వచనం ఏమైనా చదవచ్చు. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అని పలికిన. హల్లెలూయా. హల్లెలూయా. సాక్షాత్తు దేవుని ప్రతినిధి దేవదూత గబ్రియేలు దేవదూత, దేవుని ప్రక్క నుండే దేవదూత, ప్రధానమైన సందేశాన్ని అందించే దేవదూత సాక్షాత్తు నజరేతులో ఉన్న, బెత్లెహేములో ఉన్న నజరేతులో ఉన్న మరియ తల్లి యొక్క ఇంటిలోకి వెళ్ళి ఏం మాట్లాడలేదు. బాగున్నావా లేదని కుశల ప్రశ్న అసలే లేదు. డైరెక్ట్గా ఒకే వాక్యం, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఎక్కడో ఉన్న దేవదూత, సాక్షాత్తు దేవుని దగ్గర ఉన్న దేవదూత ఒక గ్రామంలో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఎంతటి చక్కని శుభవార్త ప్రియమైన సహోదరి సహోదరులారా. అంటే దేవుని దగ్గర ఉన్న సకల వరాలన్నీ కలిపి ఒకే వ్యక్తిలో కనబడేది మరియ తల్లి. దైవవాక్యంలో మనకుంటుందండి ఒక మంచి వాక్యం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనం, 6:38. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. ఎలాగా? కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడు. హల్లెలూయా. హల్లెలూయా. సకల వరాలు,
కుదించి అది మీ పొర్లిపోయి నిండిపోయే వరకు మరి తల్లిలో నింపబడ్డాయని దైవవాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే ఆమెని అనుగ్రహ పరిపూర్ణురాల అంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే తల్లి ద్వారా సకల మానవాళి యొక్క దీవెనలు పొందుతున్నారు. ఇక్కడున్న మనందరం ఏదో రూపంలో తల్లి దగ్గర దీవెనలు పొందిన వాళ్ళమే. గత 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు కడుపులో పడ్డ సమయం నుంచి ఇప్పటి వరకు తల్లి తన యొక్క దీవెనలను నింపుతూనే ఉంది, తన యొక్క సందేశాన్ని పంపుతూనే ఉంది. అనేక దర్శనాల ద్వారా, అనేక అద్భుతాల ద్వారా క్రైస్తవులందరినీ నడిపిస్తూ ఉంది మరియ తల్లి. అందుకే తల్లి అని శ్రీ సభ మరియ తల్లిని అనేకమైన సందేశాలతో మనకి ఇస్తుందన్నమాట. దేవమాత ప్రార్థన మనం ప్రార్థన చేసుకుంటాం జపమాల్లో. మొత్తం ఎన్ని ఉన్నాయండి దేవమాతల ప్రార్థనలో? మరియ తల్లి యొక్క ఆమె యొక్క పేర్లు సుమారు ఎన్ని కనబడతాయి లెక్క పెట్టారా? దేవమాత ప్రార్థన మనం ప్రతిసారి జపమాలు చెప్పినప్పుడు చెప్పుకుంటాం కదా, 50 ఉంటాయి. 50 పేర్లతో పిలుస్తున్నారు తల్లి అని శ్రీసభ. ఇంకా 50 కాకుండా ఎక్కడున్నా సరే మరి తల్లి యొక్క పేరును అలాగా పిలుస్తూనే ఉంటాం. పిలిస్తే పలికే తల్లి, పలికి మన యొక్క జీవితాల్లో వెలుగు నింపే తల్లి మరియ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు పిలిచినా, ఎలా పిలిచినా, ఎప్పుడు పిలిచినా ఒకే సందేశం, ఒకే దీవెన. అందుకే తల్లి ఎప్పుడు కూడా మానవ జీవితాన్ని, మనుషులందరినీ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మన ధ్యానాంశం క్రైస్తవుల సహాయ మాత, మనందరికీ సహాయం చేస్తున్న మాత, ఒక కన్న బిడ్డకి, క్రైస్తవ బిడ్డలకి సహాయం చేస్తున్న తల్లి మరియ తల్లి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, జరిగిందేలేండి. కరెక్ట్గా సుమారు ఇప్పటికొచ్చి 10 రోజులు అవుతుందన్నమాట ఇది జరిగి. 10 రోజులు ఏలూరు దగ్గర ఉన్నాక పుణ్యక్షేత్రంలో జరిగింది, అల్లిపల్లి ప్లేస్లో. అది ఒకరోజు ఒక నూతన గురువు యొక్క ప్రథమ దివ్య పూజా బలి. గురువు అయ్యాడు, తన యొక్క ప్రథమ దివ్య పూజా బలిని సమర్పించుకోవడానికి ఆ యొక్క ఊళ్ళో పూజ పెట్టుకున్నాడు. నేను కూడా వెళ్ళాను. అనేక మంది గురువులు ఉన్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది, నేను కనిపెట్టింది నాకే మనసుకి తట్టిందని, అందుకే చెప్తున్నాను ఏం జరిగిందని. ఈ నూతన గురువు జస్ట్ చాలా యువకుడు అనమాట. గురువు ప్రదక్షిణ అంతా అయిపోయింది, కొత్త గురువు కదా, ఊరంతా ప్రదక్షిణ చేశాడు. తిరిగి పూజ ప్రారంభించక ముందు అక్కడ మరి తల్లి యొక్క స్వరూపం ఉంది. తల్లి దగ్గరికి వెళ్ళాడు. అది ఎత్తులో ఉంటుంది అనమాట. మీరు చూస్తే అల్లిపల్లి వెళ్తే స్వరూపం ఎత్తులో ఉంటుంది పైకి. సో మీదకెక్కాడు. మీదకెక్కి దండేస్తాడు మరి తల్లికి. ఇందాక ఎలా మనం దండేస్తామో దండేసి, అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దండేసి ఏం చేశాడంటే ఈ పిల్లాడు, ఈ గురువు, నూతన గురువు, ఇలాగ తల్లి నట్టుకున్నాడు అనమాట. ఇలాగే పట్టుకున్నాడు. పట్టుకుని 10 నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాడు. అలాగా ఎంతమంది లాగన కిందకి దిగల, అలా పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. కళ్ళండి కొత్త నూతన గురువు, ఇది సాక్షాత్ జరిగింది. అలాగే ఏడుస్తూనే ఉన్నాడు పిల్లాడు. అయిపోయింది. 10 నిమిషాల తర్వాత దిగాడు. పూజ ప్రారంభమైంది. పూజ ప్రారంభంలో అప్పుడు అతను వివరించాడనమాట, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇదిగో ఆ తల్లే కారణం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నాకు నాన్న లేడు, తల్లి ఏమో ఏమి చేయలేదు, కుటుంబం ఏమో అంతగా లేదు. కానీ ఈరోజు నేను స్థాయికి వచ్చానంటే తల్లి యొక్క దీవెన, తల్లి యొక్క ప్రార్థన. అప్పుడు ఆ గురువు చెప్పాడనమాట, కష్టం వచ్చిన ప్రతిసారి, అవసరం వచ్చిన ప్రతిసారి తల్లి దగ్గరికి ప్రార్థన చేసేవాడిని, ఇదిగో ఈరోజు నేను ఎలాగున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అది తల్లి యొక్క గొప్పతనం. నాకు చాలా మనసుకు నచ్చిందండి. ఎందుకంటే అలా పట్టుకుని ఏడుస్తున్నాడు, ఒక తల్లిని పట్టుకుని ఏడుస్తున్నట్టు, స్వరూపాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు. చాలా, అది మనకు చాలా చూడలేము, అక్కడ కనబడదు. మనం ఎప్పుడు కూడా ముద్దు పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాం అనమాట.
మనం స్వరూపానికి వెళ్ళినప్పుడు ముద్దు పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాం మనం. కానీ మనస్సుకి అంత తగిలింది ఆ పిల్లాడికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి తల్లి యొక్క అద్భుతాలు ఎన్నో మన జీవితాల్లో. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నా సరే తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నయమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అడిగిన ప్రతి వారికి ఇచ్చేది మరియ తల్లి. ఎందుకంటే ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు. ఆమె దేవుని యొక్క దీవులన్నీ ఆమెలో ఉన్నాయి. ఒక మంచి రచయిత, అతని పేరు ఫాదర్ ఫుల్టన్ షీన్, ఇలా అంటాడు: మేరీ ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ లవ్ ఆఫ్ గాడ్. మరియ తల్లి దేవుని యొక్క తొలి ప్రేమట. ఈ లోకంలో ఎవరిని మనస్ఫూర్తిగా దేవుడు ప్రేమించాడంటే మరియ తల్లిని అట తొలి ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తొలి ప్రేమే మరియ తల్లి. కాబట్టి సాక్షాత్తు దేవుడే ఆమె ప్రేమలో పడ్డాడు, ఆమెను ఎన్నుకున్నాడు, ఆమె ద్వారా లోకానికి వెలుగును తీసుకొని వచ్చాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. సరిపోతుందండి. ఈ సంఘటన మనకు తెలుసు. సాక్షాత్ దేవుడు మరియ తల్లి దగ్గరికి తన దూతను పంపాడు. ఎందుకు? ఇదిగో తాను చేయబోయే రక్షణ ప్రణాళికలో తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఒక మార్గం ఎన్నుకోవడానికి. ఆ మార్గమే మరియ తల్లి. కానీ చాలామంది పునీతులు ఈ యొక్క సంఘటన మంచిగా వివరిస్తారు. ఇదిగో దేవుడు తన దూతను పంపాడు మరియ తల్లి దగ్గరికి. అప్పుడట దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడట. తన యొక్క దూతల సమేతంగా, పునీతుల సమేతంగా, వేద సాక్షుల సమేతంగా మరియ తల్లి యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడట. ఈ అమ్మాయి ఏమంటుంది? ఒప్పుకుంటుందా లేదా? ఇదిగో నా రక్షణ ప్రణాళికలు, నా బిడ్డని ఈ లోకాన్ని పంపించడానికి ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని సాక్షాత్తు దేవుడు కూడా ఎదురు చూశాడని పునీత మాన్ఫోర్ట్ అంటారు. ఎప్పుడైతే మరియ తల్లి నీ మాట చెప్పును నా కగునుగాక అని చెప్పిన వెంటనే పరలోకమంతా సంతోషించిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇందాక నేను ఫాదర్తో కలిసి వస్తున్నప్పుడు ఫాదర్ మంచి మాట నాకు చెప్పారు, ఫాదర్ రమేష్. మరియ తల్లి సాక్షాత్ దేవునికే సహాయం చేసిందట తన యొక్క గర్భాన్నిచ్చి. అలా దేవునికే సహాయ సహకారం అందించిన మరియ తల్లి నీకు నాకు సహాయం చేయదా? చేస్తుంది, చేస్తూనే ఉంది. అందుకే మరియ తల్లిని ఎక్కడ ప్రార్థన చేసినా సరే, ఎవరు ప్రార్థన చేసినా సరే, ఎలా ప్రార్థన చేసినా సరే ఆమె యొక్క దీవెన ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే అంశము క్రైస్తవుల సహాయమాత. మరియ తల్లికి ఈ బిరుదు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారని కొంచెం తెలుసుకుందాం. అంటే మనం ఈ యొక్క దేవత ప్రార్థనలు చదువుతాం కదండి. ప్రతి మరియ తల్లి గురించి ప్రతి వాక్యం చదువుతాం కదా, అది మామూలుగా రాలేదు. ప్రతి వాక్యం వెనక, ప్రతి బిరుదు వెనక ఒక సందేశం, ఒక సంఘటన ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రతి దానికి ఉత్తరే పెట్టండి. అదే యొక్క దేవమాత ప్రార్థనలో క్రైస్తవుల సహాయ మాత అనంది. అసలు ఈ మాట ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారని కొంచెం మనం క్రైస్తవులుగా తెలుసుకుందాం. అది 1804వ సంవత్సరం. 1804వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశాన్ని నెపోలియన్ రాజుగా ఎన్నుకోబడ్డాడు. నెపోలియను క్రూరుడు, నియంత, ఇంగ్లీష్లో డిక్టేటర్. తాను చెప్పిందే జరగాలి, తాను చేసిందే వేదం. అలాంటి నెపోలియన్ రాజు తన కళ్ళు రోమ్ దేశం మీద పడ్డాయి. అది వాటికన్. తనకి పోపు గారంటే పడలా. కాబట్టి 1809వ సంవత్సరంలో నేరుగా
వాటికన్ మీద దండయాత్ర చేశాడు. దండయాత్ర చేయడం కాదు, అప్పటి పోపు గారు పయస్ 7 అంటే 7వ భక్తినాథ పాపు గారిని బంధించి చెరసాల్లో పెట్టాడు. చెరసాల్లో పెట్టినప్పుడు యావత్ ప్రపంచం, యావత్ శ్రీ సభ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది పోపు గారి గురించి. తల్లి దగ్గర, ముఖ్యంగా తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా 5 సంవత్సరాల తర్వాత ఇదిగో మన భక్తినాథ పాపు గారు జైలు నుంచి విడుదలయ్యారు. అది మే 13వ తేదీ, మే 24వ తేదీన. ఆ యొక్క సంఘటనను గుర్తించేసుకుంటూ ఇదిగో 7వ భక్తినాథ పాపు గారు ఇదిగో తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా ఇదిగో నేను జైలు నుంచి విడుదలయ్యి తిరిగి ఆ యొక్క పీఠాన్ని అధిష్ఠించాను కాబట్టి తల్లికి పాదాభివందనం చేస్తూ తల్లి క్రైస్తవుల సహాయమాత అని బిరుదును పండుగను మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధారణ క్రైస్తవులైనా పరిశుద్ధ పాపుగారైనా సరే తల్లి యొక్క దీవెన పొందిన వారే. తల్లి ఎవరికైనా సహాయం చేస్తుంది. శ్రీసభ ప్రారంభం నుంచి ఈనాటి వరకు తల్లి మనకి సహాయం చేస్తూనే ఉంది. కాబట్టి తల్లి యొక్క ప్రార్థన సహాయంతో మనందరం కూడా మంచిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక తల్లి ద్వారా మనం నేర్చుకునే కొన్ని సందేశాలు. మొదటిది సహాయమాత, సహాయ గుణం. ఈరోజు మనం దైవవాక్యంలో చదువుకున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం. ఆ దినములలో మరియమ్మ యూదాస్యములో పర్వత ప్రాంతం గల ఒక పట్టణమునికి వెళ్ళెను. ఎవరింటికి వెళ్ళిందండి మరి తల్లి? జకరియా ఇంటికి. ఎవరింటికి? ఆమె పేరేం పేరు? ఎలిజబెత్. ఆమె ఇంటికి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి తెలిసిన సంఘటనే. మరియ తల్లి యొక్క గ్రామం నుంచి ఎలిజబెత్ ఉన్న ఇంటికి సుమారు 100 మైళ్ళట. 100 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు అండి? 160 కిలోమీటర్లు సుమారుగా. పడుచి పిల్ల, గర్భిణీ స్త్రీ 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి పండు ముసలి అయిన ఎలిజబెత్ ఆమె ఇంటికి వెళ్ళింది. ఎవరు చెప్పారండి వెళ్ళమని? దైవవాక్యం మనకి ఎక్కడికి కనబడదు. ఇదిగో వెళ్ళు సహాయం చేయని ఎవ్వరు చెప్పలా. ఈ రోజుల్లో మన ఇంట్లో ఏంటంటే బాబు వెళ్ళి సహాయం చేయరని మనం చెయ్యం, బ్రతిమాలన చెయ్యం. మరి తల్లి మాత్రం ఎవరు చెప్పకుండానే దేవదూత చెప్పింది, ఇదిగో నీ యొక్క బంధువైన ఎలిజబెత్ అమ్మ ముసలి ప్రాయం కూడా గర్భం ధరించిందని దేవదూత ద్వారా తెలుసుకుంది. ప్రయాణమై వెళ్ళింది. అది మరి తల్లి యొక్క గొప్పతనం. ఎవరైనా, ఏ క్రైస్తవ బిడ్డ అయినా అపాయంలో ఉన్నా సరే, అవసరంలో ఉన్నా సరే సాక్షాత్తు మనకి సహాయం అందించే తల్లి మరి తల్లి. అందుకే క్రైస్తవుల సహాయమాత అని ముద్దుగా మరి తల్లిని పిలుచుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి తల్లి ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటుంది. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చూడండి. మత్తయి శుభవార్త 22:39. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నీ పొరుగు వారిని కూడా ప్రేమించిన దైవవాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఏ విధంగా ప్రేమించుకుంటామో అదే విధంగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించని దైవవాక్యం మనకి సెలవిస్తుంది. అదే తూచా తప్పకుండా మరీ తల్లి పాటించింది. తను గర్భిణి అని తనకు తెలుసు, అవసరాలు తెలుసుకుని వెంటనే ఎలిజబెత్ ఆమె ఇంటికి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి మనకు ఆదర్శం. సహాయం కావలసిన వారందరికీ ఏదో రీతిలో సహాయం అందించడం తల్లి యొక్క సుగుణం. అదే తల్లి మనకు నేర్పిస్తున్నది. ఇక రెండవది లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనం 38వ వచనం. అంతటా 38. మరియమ్మ, ఆ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వినయం, వినయం.
దైవాక్యం సామెతల గ్రంథంలో ఉంటుందండి. వినయము మనిషికి అలంకారమట. ఎవరైతే వినయంతో జీవిస్తారో దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయని సామెత గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్తు ఈ లోకంలో క్రీస్తు ప్రభు తర్వాత ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారంటే మరియ తల్లి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో యేసు ప్రభు తర్వాత ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే మరియ తల్లి మాత్రమే. ఎందుకంటే అత్యంత దీవెనలు కలిగిన తల్లి మరియ తల్లి. సాక్షాత్తు దేవుని ద్వారా సందేశాన్ని పంపించబడిన మరియ తల్లి. కాబట్టి అంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే, అంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే దాసురాలను అంటుంది ఆవిడ. అంటే సర్వెంట్. సర్వెంట్ అంటే మన భాషలో బానిస. ఇదిగో నేను దేవుని యొక్క బానిస అంటుందండి. మనలో మనం చూసుకుంటే మనకి చిన్న పని ఉంటే చాలు, చిన్న జాబు, కార్లు గట్ట అవసరం లేదు, ఒక బైక్ ఉంటే చాలు, మన బిల్డప్ వేరేగా ఉంటుంది. ఆ బైకులో వెరైటీ బైక్ ఉంటే ఇంకా బిల్డప్ వేరేగా ఉంటుంది. హోండా ఉంటే ఒక బిల్డప్, బుల్లెట్ ఉంటే ఇంకా పెద్ద బిల్డప్, కారు ఉంటే సూపర్ బిల్డప్. సాక్షాత్తు దేవుణ్ణి కడుపులో పెట్టుకుందండి ఆవిడ. సాక్షాత్తు దేవుణ్ణి కడుపులో మోసింది, తన కడుపులో. కానీ బానిసతో పోల్చుకుంటుంది. అదే మరియ తల్లి యొక్క గొప్పతనం. అందుకే ఆమె ప్రార్థన ఎప్పుడు ఫలిస్తుంది. అంత వినయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా యువతి యువకులారా, మీరు ఎంతో చదివి ఉండొచ్చు, జాబులు చేస్తుండొచ్చు. ఎప్పుడైతే వినయం పోతే గర్వం వస్తుంది, గర్వం వస్తే వినాశనం మొదలవుతుంది. మీకున్న దాంట్లో ఎంత వినయంగా ఉంటే దేవుడు అంతగా దీవిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే గర్వం మనలోకి వస్తుందో తల్లిదండ్రులు లెక్క విజయం, గురువులు లెక్క చేయం, కన్యస్త్రీని లెక్క చేయం, పెద్దవాళ్ళని పట్టించుకోం, నేనే గొప్ప అని మనం ఎగురుతూ ఉంటాం. అదే మనిషి వినాశనానికి దారి. తల్లిని చూసిన ప్రతిసారి మనిషి ఎంత వినయంగా ఉండాలని మనం గుర్తు చేసుకోవాలి. ఇక తల్లి నేర్పించే మూడవ గుణం ఆపద్బాంధవి. అవసరంలో ఉన్నవారికి తల్లి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరు, మనకు తెలిసిన సంఘటన కానానుపల్లిలో. ఆ కానానుపల్లి వివాహ సమయంలో తల్లి చేసింది ఏంటంటే ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క నూతన వధూవరుల్ని అనేక ఆపదల నుంచి కాపాడింది. ఎందుకంటే వాళ్ళకి కొరత వచ్చింది, ఆ కొరత తీర్చింది. తల్లి కూడా మన జీవితాల్లో మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే తల్లి ఆపద్బాంధవిగా మన జీవితాల్లోనికి వస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మీరు చాలామంది వెలాంకిని వెళ్ళుండొచ్చు. వెలాంకిని వెళ్ళారు కదా చాలామంది తల్లిని దర్శించుకోవడానికి. అక్కడ నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు చూశాను, చాలాసార్లు వెళ్ళాను నేను. అక్కడ ఏంటంటే రకరకాల మనుషులు వస్తారు. హిందువులు అవని, క్రైస్తవులు అవనియండి, ముస్లింలు ఎవరైనా వస్తూ ఉంటారు. ముస్లిమ్స్ అయితే బురకాతో వస్తారు ముస్లిమ్స్. ఇక మాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే అయ్యప్ప స్వాములు ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక యూట్యూబ్లో కనపడింది, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆమె దగ్గరికి ప్రార్థన చేసుకుంటే అదొక సంతోషం, మా ప్రయాణం చక్కగా సాగుతుందని ఒక భరోసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి దగ్గరికి వెళ్ళిన ప్రతి వారికి కూడా దీవెన తప్పకుండా వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, జరిగిందే. మీరు ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం యూట్యూబ్లో చూడండి, ఫాతిమా మాత స్వరూపం. ఫాతిమా మాత స్వరూపం మీద తల్లికి ఒక కిరీటం ఉంటుంది. తల్లికి ఒక కిరీటం ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. ఆ కిరీటంలో పైన ఒక చిన్న నల్లగా ఒకటి ఉంటుంది అనమాట. అదేంటో తెలుసా? అది గన్న బుల్లెట్ అండి. గన్న బుల్లెట్, అది గన్లో ఉండే బుల్లెట్. అది ఎందుకు పెట్టారంటే దాని వెనుక మంచి సందేశం ఉంది. మన పునీత జాన్ పాల్ రెండవ పాపు గారు, ఆయన ఫాతిమా మాత పండుగ రోజున మే 13వ తేదీన ఇలాగే దివ్య పూజ వాళ్ళు చేస్తున్నాడు. ఆయన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి, అతని పేరు మహమ్మద్ అలీ. అతని పేరు మహమ్మద్ అలీ అన్నమాట. మహమ్మద్ అలీ
అగ్ని వచ్చి గన్నతోటి 3 సార్లు షూట్ చేశాడు ఆయన. ఇలాగే టక్ టక్ 3 సార్లు, 3 బుల్లెట్లు లోపలికి వెళ్ళాయి. ఎప్పుడైతే 3 వెళ్ళాయో పోపు గారు పడిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత చికిత్స చేశారు, బయటికి తీశారు. కానీ ఆ 3 కూడా జస్ట్ దగ్గరలో ఆగిపోయానమాట. అప్పుడు పోపు గారు ఇలా చెప్పారన్నమాట, తల్లి లేకపోతే నేను మరణించేవాణ్ణి, తల్లి లేకపోతే, తల్లి యొక్క ప్రార్థన సహాయం లేకపోతే నా జీవితం అయిపోదని. అప్పుడు పోపు గారు గుర్తుగా ఆ 3వ బుల్లెట్, గుండెకు దగ్గరలో ఉన్న బుల్లెట్ని తల్లి కిరీటంలో పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తల్లిని చూసిన ప్రతి వారు, ఫాతిమా తల్లిని చూసిన ప్రతి వారు, ఆ బుల్లెట్ని చూసిన ప్రతి వారు, ఇదిగో నీవు కూడా ఇలాగే కాపాడబడతావు అని ఒక సందేశం. ప్రియమైన భక్తులారా, మరి తల్లి బిడ్డలారా, మనం అనేక సార్లు ప్రార్థన చేస్తున్నాం తల్లి దగ్గర. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా తల్లి మనకి దీవెన అందిస్తుంది. ఒక వ్యక్తి ఇలాగంటాడు ఆయన, నో మ్యాటర్ వాట్ ఛాలెంజెస్ వీ మే ఫేస్ ఇన్ లైఫ్, మేరీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. ఏదైనా పర్లా, జీవితంలో ఎటువంటి ఇబ్బందులు నువ్వు అనుభవించిన పర్లా, తల్లి మాత్రం నీ పక్కనే ఉంటుందని భరోసా ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి తల్లి మరే తల్లి క్రైస్తవుల సహాయమాత. కాబట్టి తల్లి మనకి ముగించే ముందు తల్లి మనకు నేర్పించే ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం తయారవుతున్న సందర్భంగా, ఎందుకంటే వచ్చే ఆదివారం తల్లి యొక్క పుట్టినరోజు, తల్లి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. తల్లి యొక్క జీవితం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటాం? మొదటిది ప్రార్థన. మొదటిది ఏంటండి? ప్రార్థన. జీవితంలో జపమాలతో ప్రార్థన చేసిన వారు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం అనేక యుద్ధాలు జపమాల ప్రార్థన ద్వారా గెలిచారు. మన జీవితం కూడా సుఖంగా సాగాలంటే జపమాల ప్రార్థన. తల్లి ఎప్పుడు కూడా దేవుని ప్రార్థనలో మెలిగేది. అపోస్తలులతోటి ప్రార్థన చేసినప్పుడు సాక్షాత్తు పవిత్రాత్మే వారి మధ్యకు వచ్చారు. అదే తల్లి మన కుటుంబంలో ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు. మన జీవితంలో అనేక ఆటలకి మనకు సహాయం ఉంటుంది, సమయం ఉంటుంది. సెల్ ఫోన్ చూసుకోవడానికి, సీరియల్ చూడడానికి అనేక సమయం ఉంటుంది. ప్రార్థన చేయడానికి సమయం రాదు మనకి. కానీ ఒక్కసారి కుటుంబ సమేతంగా తల్లితో కలిసి ప్రార్థన చేసి చూడండి, ఆమె యొక్క సహాయం ఎంతవరకు మన జీవితంలో ఉంటుంది. ఇక రెండవది వినయం. తల్లి మనకు నేర్పించేది ఎంత ఉన్నా సరే వినయ విధేయతలతో, ముఖ్యంగా బిడ్డలు తల్లిదండ్రి ఎడల వినయ విధేయతలో జీవించడం నేర్చుకోవడం తల్లిది నేర్పిస్తుంది. ఇక మూడవది సోదర ప్రేమ. మనకున్న దాంట్లో, మనకు తగిన దాంట్లో ఎదుటి వాళ్ళకి కొద్దో గొప్ప సహాయం చేస్తూ ఉండాలి. అది మాట అయినా అవ్వచ్చు, అది ఏదైనా వస్తు రూపం అవ్వచ్చు, సహాయం అయినా అవ్వచ్చు. సాక్షాత్ తల్లి తన యొక్క సేవనే ఎలిజబెత్ ఆమెకి ఇచ్చింది. మనం కూడా మన పొరుగు వారిని, అది మన కుటుంబంలో అయినా సరే, మన ఇంటి పక్కన ఉన్నా సరే, అవసరంలో ఉన్న వారికి ఒక మంచి క్రైస్తవ బిడ్డగా, మరీ తల్లి బిడ్డగా మన సహాయం చేస్తూ ఉండాలి. తల్లి మన నుంచి కోరేది అదే. కాబట్టి క్రైస్తవుల సహాయ మాత ఇక్కడ చేరిన మనందరి కుటుంబాలను దీవించి, మన అవసరాలను మన్నించి తగిన రూపంలో సహాయం చేస్తున్న నమ్మకంతో మనం జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. తెలుగులో పాత పాట ఒకటి ఉంది, పెద్దవాళ్ళు గుర్తుంటారు. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం, సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. బలహీనుల మగు మీ బిడ్డలకై యేసుని వేడవే, యేసుని వేడా మా
వేడా కరముల బట్టి పరమున చేర్చవే. సుందరమైన మోక్షరాకి మాతా వందనం. సుందరమైన మోక్షరాకి మాతా వందనం. సుందరమైన మోక్షరాకి మాతా వందనం. సుందరమైన మోక్షరాకి మాతా వందనం. దయచేసి నిలబడండి అందరూ.